హాయ్ దిస్ ఇస్ శ్రీను కరణం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ని దేనికోసం యూజ్ చేస్తారు. సో ఎవరైనా మీడియా ఇండస్ట్రీలో ఉన్నా కానీ లేకపోతే వీడియో ఎడిటింగ్ చేస్తున్న వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి డౌట్ రాదు. కానీ ఒకవేళ మీరు అప్కమింగ్ వీడియో ఎడిటర్ అయి ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా ఈ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ ఎందుకు యూజ్ చేస్తారనే విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ప్రీమియర్ ప్రో అనేది ఒక అడ్వాన్స్డ్ లెవెల్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనమాట. సో సింపుల్గా చెప్పాలనుకుంటే దీనికంటే బేసిక్ సాఫ్ట్వేర్లు అయితే ఉన్నాయి. కోరల్ వీడియో స్టూడియో కానీ లేకపోతే ఫిల్మోరా కానీ ఇలాంటి చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి. సో వాటితో పాటు ఇది ప్రీమియర్ ప్రో అనమాట. సినిమాల కోసం యూజ్ చేయాలనుకున్నా, లేకపోతే వెడ్డింగ్ ఫిల్మ్స్ యూజ్ చేయాలనుకున్నా, కార్పొరేట్కి ఎడిటింగ్ చేయాలనుకున్నా, సో వీటన్నిటి కోసం మీకు ఈ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ అయితే యూజ్ అవుతుంది. ఈ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ అనేది అడోబీ కంపెనీ అయితే తయారు చేసింది. సో అడోబీ కంపెనీ అనేది మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ని అయితే డిజైన్ చేసింది. ఫోటోషాప్ కావచ్చు, లేదా ప్రీమియర్ ప్రో కానీ, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ, ఇన్ డిజైన్ కానీ, సో ఇలాంటి మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ని అయితే డిజైన్ చేసింది. సో దాంట్లో పాటే ఈ ప్రీమియర్ ప్రో కూడా డిజైన్ చేసింది అనమాట. ఈ ప్రీమియర్ ప్రో అనేది మనం ఏదైనా షూట్ చేసిన డేటాని ఇద్దరు మొబైల్తో కావచ్చు, లేకపోతే కెమెరాస్ యూజ్ చేసి కావచ్చు, మనం ఎలాగైనా షూట్ చేసిన డేటాని మన రెండింటిని మెర్జ్ చేసి అన్వాంటెడ్ డేటాని డిలీట్ చేయడము, అన్వాంటెడ్ అంటే యూస్ఫుల్ డేటాని యూజ్ చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్స్ మ్యూజిక్ పెట్టుకుంటూ అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ, సో సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చుకుంటూ, ఇలాంటి టెక్స్ట్ ఎఫెక్ట్స్ కానీ ప్రతి దేన్ని కూడా మనం ఇవన్నీ చేసుకోవడానికి ఒక సాఫ్ట్వేర్ అయితే కావాల్సి ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ అయితే ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ అనమాట. సో ఈ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ అనేది మనకి మీడియా ఇండస్ట్రీస్ కానీ, మీడియా ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఇండస్ట్రీ వాళ్ళు కానీ, యూట్యూబ్ ఛానల్స్ చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే కార్పొరేట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు కావచ్చు, సో అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి ఈ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ని అయితే మనకి ఎక్కడి నుంచి తీసుకోవాల్సి ఉంటుందంటే అడోబీ అఫీషియల్ సైట్ అయితే మనకి అవైలబుల్ ఉంది. సో అఫీషియల్ సైట్లో మనం కొనుక్కోవచ్చు అనమాట. ఇది మంత్లీ రెన్యువల్ చేసుకోవచ్చు. సో ఒక స్టూడెంట్స్కి అంటే దీని ప్యాకేజెస్ అంటే ఎంతెంత కాస్ట్ ఉంటుంది ప్రతి దాన్ని కూడా నేను మీకు ఎండింగ్లో చెప్తాను. సో ఇది కొనుక్కోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మనకు పైరేటెడ్ కూడా దొరుకుతాయి. ఈ రెండు విషయాలు కూడా మీకు ఎండింగ్లో చెప్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. మంచిగా కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు, మంచిగా టెక్స్ట్ ఎఫెక్ట్స్ యూజ్ చేయొచ్చు, అండ్ గ్రీన్ మ్యాట్స్ రిమూవ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం వీటన్నిటి కోసం కూడా మనం ఈ సాఫ్ట్వేర్ని అయితే యూజ్ చేయొచ్చు. ఎవరైనా యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే మనకి కార్పొరేట్ ఎడిటింగ్ చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు, వెడ్డింగ్స్ ఫిల్మ్స్ కానీ, సినిమాటిక్ వీడియో ఎడిటింగ్స్ కానీ, లేకపోతే కవర్ సాంగ్స్ కావచ్చు, సో ఇలాంటివన్నిటిని కూడా మనము ఈ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుంటూ చేసుకోవచ్చు అనమాట. సో ఈ సాఫ్ట్వేర్ అనే దానికి నేర్చుకోవాలంటే మినిమం 10th క్లాస్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఆ బేసిక్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ కానీ అవన్నీ కూడా టైటిల్స్ కానీ చూసుకోవడానికి అర్థమైతే ఉంటుంది. సో మినిమం 10th క్లాస్ ఉంటే మీకు ఆటోమేటిక్గా మీరు అక్కడి నుంచి మీరు దీని మీద ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా మీకు ఎడిటింగ్ అయితే నేర్చుకోవచ్చు అనమాట. సో దీనికి మినిమం అంటే మనకి ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేయడం కోసం ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఈ ల్యాప్టాప్ కానీ లేకపోతే అడోబీ రష్ కూడా మనకి అంటే ట్యాబ్ ఉంది కదా, మనకు మొబైల్ కానీ ట్యాబ్ కానీ యూజ్ చేసుకుంటూ కూడా మనకి దీన్ని యూజ్ చేయొచ్చు. మొబైల్ కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది అనమాట. అడోబీ ప్రీమియర్ ప్రో అనే దాన్ని అడోబీ రష్ కింద మనకి ఆండ్రాయిడ్ అండ్ iOS వెర్షన్లో మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ కంపెనీ. సో మనకి ఒకవేళ సిస్టమ్ కానీ ల్యాప్టాప్లో యూజ్ చేయాలనుకుంటే మనకి బేసిక్ కాన్ఫిగరేషన్ ఏముండాలంటే మినిమం 4GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఉండాలి, 8GB ర్యామ్ కానీ 16GB ర్యామ్ కానీ ఉండాల్సి ఉంటుంది, 256GB SSD కార్డ్ ఉండాలన్నమాట. ఈ అడోబీ సాఫ్ట్వేర్లో మనం ఏం యూజ్ చేయాలనుకున్నా కానీ మినిమం SSD కార్డ్ అయితే మాత్రం 256GB అయితే SSD కార్డ్ ఉండాలి. సో ఈ 4GB గ్రాఫిక్ కార్డ్ ఉండాలి, 8GB నుంచి 16GB ర్యామ్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ల్యాప్టాప్ బెస్ట్నా డెస్క్టాప్ బెస్ట్నా ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేయడం కోసం అంటే ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్ బోత్ అని బెస్ట్ అయినా, డెస్క్టాప్ అయితే ఇంకా బెస్ట్ అనమాట. బట్ ఎవరైనా ట్రావెల్ వీడియోస్ చేయాలనుకున్న వాళ్ళకి వాటందరికి కూడా ఈ అడోబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ యూజ్ చేసుకోవడానికి మాటమాటికి డెస్క్టాప్ అనేది యూజ్ చేయలేరు. కాబట్టి ఈ ఫుడ్ వీడియోస్ కానీ, ట్రావెల్ వీడియోస్ కానీ, సో ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, డాక్యుమెంటరీస్ చేయాలనుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక హై కాన్ఫిగరేషన్ సిస్టమ్ కానీ, హై కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్ తీసుకొని మనకి ఈ ప్రీమియర్ ప్రో వీడియో ఎడిటింగ్ అయితే చేయొచ్చు అనమాట. సో అండ్ అట్ ద సేమ్ టైం ఈ డెస్క్టాప్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఎక్కువ టైం పని చేస్తాం కాబట్టి కంఫర్ట్ ఉంటుంది, సిస్టమ్ కూడా హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి మనము ఈ డెస్క్టాప్ని అయితే యూజ్ చేసుకుంటే బెటరు. సో అది లేదు కంఫర్ట్ మాకు ల్యాప్టాప్ అనుకున్నప్పుడు ల్యాప్టాప్ కూడా తీసుకోవచ్చు. బట్ మనకి 4GB గ్రాఫిక్ కార్డ్ ఉండాలి, 256GB SSD కార్డ్ ఉండాలి, అండ్ 16GB కానీ 8GB కానీ ర్యామ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలన్నమాట. సో ఇది కంప్లీట్గా కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే, సో ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకోవటం వల్ల, ఈ సాఫ్ట్వేర్ని మనం నేర్చుకున్న వల్ల
మనకి పే స్కేల్స్ ఎలా ఉంటాయి, ఇండస్ట్రీలో మనకి శాలరీస్ ఎలా ఉంటాయి మనం చెప్పుకునే పోతే మినిమం 8,000 నుంచే స్టార్ట్ అవుతుంది శాలరీ, 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనము 10,000 నుంచి 30,000 40,000 వరకు మనకి శాలరీ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఫ్రీలాన్సర్గా కూడా మీరు పని చేసుకోవచ్చు. బెడ్డింగ్ ఫిల్మ్స్ కానీ, కార్పొరేట్ ఫిల్మ్స్ కానీ, లేకపోతే డాక్యుమెంటరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనము ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. సో మన శాలరీతో పాటు మన మిగిలిన టైంని యూజ్ చేసుకుంటూ ఫ్రీలాన్సర్ కూడా మనం పని చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో దీంతో పాటు మనకు బేసిక్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే తెలిసి ఉండాలి. సో తెలుసుంటే మనకి ఏంటంటే టెక్స్ట్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనం దాంట్లో చేసుకుని, ఆల్రెడీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గురించి మీకు ముందు వీడియోలు చెప్పాను. సో అందులో తెలుసుకొని దాని తర్వాత మనం దాన్ని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకుంటూ మనము వీడియో అయితే మనం ఒక కార్పొరేట్ క్రియేటివ్ స్టైల్లో మనం వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది కంప్లీట్గా ప్రీమియర్ ప్రో సంబంధించినంత వరకు. ఈ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ని మనం ఎక్కడైతే పొందొచ్చు అంటే adobe.com అనే వెబ్సైట్లో మనకి వెళ్ళొచ్చు. సో దీంట్లో మనకి ఆల్రెడీ మీకు స్టూడెంట్స్ ప్యాకేజ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఈ స్టూడెంట్ ప్యాకేజ్లో అయితే 1,560 రూపీస్ అయితే మీకు అన్ని సాఫ్ట్వేర్లు కూడా మనకి రిక్వైర్మెంట్ సాఫ్ట్వేర్లన్నీ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తుంది. లేదు మనకి ఇండివిజువల్ సాఫ్ట్వేర్ కావాలనుకున్నా కానీ ఇండివిజువల్గా కూడా మనం కొనుక్కోవచ్చు. అదే మనము అంటే స్టూడెంట్స్గా కాకుండా అయితే మాత్రం మనకి ఇది 5,000 అబోవ్ అయితే మనకి చూపిస్తూ ఉందన్నమాట నెట్లో. సో మనకి మోస్ట్లీ ఎవరైనా ఈ స్టూడెంట్స్ కింద లాగిన్ అవ్వచ్చు. నాట్ ఓన్లీ స్టూడెంట్స్, ఎవరైనా మనమే దీని అయితే మనము కొనుక్కోవచ్చు, లైసెన్స్ తీసుకోవచ్చు. ఇది మంత్లీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు పైరేటెడ్గా కూడా మనము ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి getintoPC.com అనే వెబ్సైట్లో మనకి అవైలబుల్ ఉంది అనమాట. సో ఇలా యూట్యూబ్లో కూడా చాలామంది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రీ యాక్టివేటెడ్ కీతో. సో అది కూడా మనం యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. సో మనం పైరేటెడ్కి అండ్ లైసెన్స్కి కొన్ని తేడా ఏంటంటే, పైరేటెడ్ ఏంటంటే ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోతూ ఉంటుంది, వైరస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది అంటే ప్రాబ్లమ్స్ అయితే ఉంటూ ఉంటాయి. అదే లైసెన్స్డ్ అయితే మాత్రం మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫాంట్స్ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకి ఇది వర్క్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఎవరైనా కానీ బెడ్డింగ్స్ ఫిల్మ్స్ చేద్దాం అనుకున్నా, లేకపోతే కార్పొరేట్ ఫిల్మ్స్ చేయాలనుకున్నా, డాక్యుమెంటరీస్ చేయాలనుకున్నా, షార్ట్ ఫిల్మ్స్ చేయాలనుకున్నా, సో సినిమాలు ఎడిటింగ్ చేయాలనుకున్నా, ఫిల్మ్స్ ఎడిటింగ్ చేయాలనుకున్నా కానీ ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. సో మీరు మొబైల్లో షూట్ చేసినవి కానీ లేదా కెమెరాతో షూట్ చేసినవి కానీ వీటిలో ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన 2.5 గంటల వీడియో ట్యుటోరియల్ అయితే మాత్రం మన యూట్యూబ్ ఛానల్ శ్రీను కరణం యూట్యూబ్ ఛానల్ అయితే మాత్రం ప్రొవైడ్ చేశాను అనమాట. లింక్ డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇస్తాను. సో ఇది 30 minutes వీడియో ఒకటి ఇచ్చాను, 2.5 hour వీడియో అయితే ఇచ్చాను. సో దీంతో పాటు నేను ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్లో కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నా. సో దీనికైతే మాత్రం ఫీజు స్ట్రక్చర్ కానీ, ఫీజు డీటెయిల్స్ కానీ, ఎన్ని డేస్ కోచింగ్ ఉంటుంది, సో తర్వాత దాని గురించి పూర్తి వివరాలు అయితే మాత్రం మీరు నాతో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా మీరు దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది కంప్లీట్గా వీడియో. నా సోషల్ మీడియా లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి. అండ్ అట్ ద సేమ్ టైం అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వాట్సాప్ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేశాను. దాంట్లో కూడా మీరు మెసేజ్ చేయండి. సో ఇది కంప్లీట్గా విశేషాలు ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ గురించి. మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ శ్రీను కరణం. జై హింద్.